ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళిన రోజు అనేది లైఫ్లో మర్చిపోలేరు. ఎంత పెద్ద ఈరోజు మెగాస్టార్ గారు కానీ ఎవరైనా సరే లైఫ్లో ఎప్పుడు వచ్చినా గుర్తొచ్చిన ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటారు కదా. అయ్యో, ఆ అవకాశం రావాలని ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది కష్టపడుతూ ఉంటారు కదా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అలా ఫస్ట్ డే? అదే యాక్చువల్గా మనకి అప్పుడు మేకప్ అంత లిప్స్టిక్ అనేది తెలుసు, నాకు లిప్స్టిక్ వేసుకునేదాన్ని, కానీ మేకప్ అవన్నీ ఏం తెలీదు. కానీ అప్పట్లో మేకప్ ఎక్కువ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ సిస్టమ్ కాబట్టి కొంచెం లైట్ మేకప్ మనం ఎలా ఉన్నా మొత్తం కవర్ అయిపోతుంది. బట్ అప్పుడు కొంచెం మేకప్ వేసుకోకపోతేనే బ్యూటిఫుల్ గా ఉంటుంది డెఫినెట్ గా. అవును. సో ఆ రోజు నాకేదో మేకప్ చేశారు. మేకప్ అంతా అయిపోయిన తర్వాత అద్దంలో మొహం చూసుకుంటే అది ఏంటో ఒక రెడ్డిష్గా నా ఫేస్ అంతా ఒక ఇటుక రంగులో అయిపోయింది. ఏంటో విచిత్రంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నోస్ కట్ అంటారు, ఏంటో తెలియట్లేదు అసలు. అన్నీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. కనీసం ప్రీవియస్గా కొన్ని రోజులు అబ్జర్వ్ చేసున్నా తెలుసుండేది. ఈ రోజు షూటింగ్ అంటే ఇలా ఉంటుందని చూసి రేపు కెమెరా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, అది నాది. సో లంగావణి ఇచ్చారు, వేసుకోమన్నారు, వేసుకున్నా. మార్నింగ్ రెడీ అయ్యి కూర్చున్నా, షార్ట్ రావట్లా, పిలవట్లా, షూటింగ్ చేసుకుంటూనే ఉన్నారు, మిమ్మల్ని మాత్రం పిలవట్లేదు. నీలిమ అని ఒక ఆర్టిస్ట్ ఉండేది తెలుసు, మన ఫ్రెండ్. తను ఇప్పుడు నో మోర్, బట్ తను నా ఫస్ట్ అక్క క్యారెక్టర్ అనమాట. వాళ్ళ మీద జరుగుతుంది షూటింగ్. అసలే నర్వస్గా ఉంది నాకు, ఎలా చేస్తానో తెలీదు, ఏం చేస్తానో తెలీదు. పొద్దున రెడీ చేశారు, ఆఫ్టర్నూన్ అయింది, భోజనం చేయమంటున్నారు. అందరిలో అలా కూర్చొని తినాలంటే అలవాట్లేదు, కొంచెం ఇబ్బంది. అందులో మేకప్ కూడా వేసుకున్నారు, ఏంటో అంత నాకు నేను కొత్తగా విచిత్రంగా ఉన్నాను. సరే ఓకే, ఈవినింగ్ అయిపోతుంది, షార్ట్ రాలేదు. నైట్ 11 o'clock వచ్చింది నాకు షార్ట్. ఫస్ట్ డే మార్నింగ్ 7 కి నైట్ 11 o'clock వచ్చింది నాకు. వచ్చి డైరెక్ట్గా రావటమే డైరెక్ట్ గారు చెప్పిన షార్ట్ ఏంటంటే, గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొని వస్తావు, మీ అక్క పిలుస్తుంది, వస్తావు, హీరో గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, చూసి తడబడి కాలు జారి గ్లాస్ మంచినీళ్ళు ఆయన మీద పడిపోతావు. కాలు జారి గ్లాస్ మంచినీళ్ళతో ఆయనతో పడిపోతావు అంటే ఆయన పట్టుకుంటారు అన్నారు. నేను చెయ్యను ఇలాంటిది అన్న. అదేంటమ్మా అన్నారు. అంటే సార్ నేను ఇలా, నాకు సిగ్గేస్తుంది సార్, ఇంతమంది లైట్ ఆఫీసర్స్ ఉన్నారు చుట్టూ, అందరూ ఉన్నారు, నేను చేయను సార్, నాకు వద్దు సార్, నేను చేయను సార్ అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఫస్ట్. ఈ లోపల కెమెరామెన్ ఏమో అది డ్రెస్ కట్ చేయండి, నేను చేయనంటే డ్రెస్ కట్ చేస్తారేంటి అంటున్నాను. తెలియదు అసలు అప్పుడు. లైట్ కట్ చేయాలంటే కట్టర్తో కట్ చేస్తారు కదా, డ్రెస్ కట్ చేయాలి, కోడ్స్ మనకు తెలియదు, అది ఏమీ తెలీదు నాకు. అది అంత కొత్తగా ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత మహర్షి గారు కూర్చోపెట్టి, లేదమ్మా ఇది షూటింగ్ అంటే, ఇది ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే వెళ్తే షేక్ హ్యాండ్ ఎలా ఇస్తావు ఆఫర్, అలాగే షూటింగ్ అంటే షార్ట్ జరిగే వరకు మనం యాక్ట్ చేస్తాం, షార్ట్ అయిపోయిందంటే నీ దారి నీది, నా దారి నాది, ఇది ఇలాగా అని చెప్తే డైరెక్టర్ గారు తను చెప్తే ఒకటి చెప్పా, ఒక కెమెరామెన్ గారు ఒక డైరెక్టర్ గారు ఉంటేనే చేస్తా, ఇంకెవరున్నా చేయనన్నా. ఒక్క షాట్ వరకు అందరినీ బయటికి పంపించి ఒక షాట్ చేశారనమాట. అంటే సిగ్గు, ఇబ్బంది, ఎప్పుడు అలవాట్లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను చదివిన పెట్టేసరికల్లా నాకేదో ఇబ్బంది. నేను చదివింది గర్ల్స్ స్కూలు, కాలేజ్ అంటే కోఎడ్ ఉంది కానీ గర్ల్స్ స్కూలు, ఏదో ఒక ఇది అనిపించింది. నా ఫస్ట్ షాట్ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది నాకు. పాప అంటే ఓకే చేసుకున్నట్టున్నారు వాళ్ళు, ఇంక చేయది అమ్మాయి అని. అందులో ఇంతమందిని బయటికి వెళ్ళిపోమని ఇద్దరితోనే చేయమంది కాబట్టి ఓకే కాంప్రమైజ్ అయ్యారు. సో నెక్స్ట్ షాట్లో నన్ను అక్క కొడుతుంది, కొట్టగానే కళ్ళల్లో ఒక ఎమోషన్ రావాలి. అది నాకు తెలియలేదు కానీ అమ్మాయి కొట్టే షాట్ చేయగానే తెలియకుండానే కళ్ళల్లో ఎమోషన్ వచ్చింది. కొట్టిందంటారా కొట్టకుండా? కొట్టలేదు తీసుకున్నా.
అప్పుడు డైరెక్ట్ గారికి బాగా నచ్చింది. అది నేను చేస్తున్నప్పుడే వేరే వాళ్ళు అక్కడ చూసి వెంటనే నాకు ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫర్ కూడా వచ్చింది, బాగా చేస్తుంది. ఈ స్వీట్ మెమరీస్లో మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాము. అంటే జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్. నీకు నీలిమ లైఫ్ చూస్తే అనిపించిందా ఎప్పుడైనా ఆర్టిస్ట్ లైఫ్ అంటే ఇలా ఉంటుందా, అంటే అంత ఆర్టిస్ట్ లైఫ్ ఇలా ఉంటుందా అనేది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత అంటే అది ఆర్టిస్ట్ లైఫ్ అని కాదు లత, అది ఎవరి లైఫ్ అయినా అలాగనే ఉంటుంది. బట్ ఆర్టిస్ట్గా తను ఉన్నప్పుడు ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పుడు తను వదులుకొని లూజ్ చేసుకుని ఇంట్లోనే పరిమితం అయిపోయి ఏదో బిజినెస్ ఇది అది సమ్వేర్ ఏదో తను అంటే తను వదిలేసి ఇండస్ట్రీ వదిలేసి అవేగా వెళ్ళిపోయింది, ఎవరితో టచ్లో కూడా లేకుండా. కానీ లాస్ట్ స్టేజ్ నువ్వు కలిసిన స్టేజ్లో అప్పుడు నాకు విషయం తెలిసిన తర్వాత నేను ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి, తనకి హెల్త్ ఇష్యూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తానని అన్నీ నేను ఫోన్ చేసి బయలుదేరుతున్నానంటే కూడా నేను రాను హాస్పిటల్కి, అసలు కలవడానికి కానీ కనిపించడానికి కానీ ఇష్టపడలేదు తను. అంటే కానీ తన ఎక్స్పీరియన్స్తో ఏంటంటే కొంచెం మాత్రం ఎప్పుడూ కమ్యూనికేషన్ ఉంచుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నది మాత్రం కొంచెం అనిపించింది నాకు ఎందుకు అలా. ఒకటి లత, మనకి మన ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికి వరల్డ్ ఎప్పుడు చిన్నది, ఎక్కడికి వెళ్ళినా మనం కలుస్తాం అరౌండ్. కానీ మన అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళతోనన్నా మనం, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఉండకుండా ఎవ్వరూ ఉండరు. కోట్లు ఉన్న వాళ్ళకైనా ఉంటుంది, 10 రూపాయలు సంపాదించే వాళ్ళకి ఉంటుంది. కానీ ఉన్న దానిలో సంతృప్తిగా హ్యాపీగా ఉండగలిగితేనే లైఫ్. అది మనకి ఇది లేదు వాళ్ళకు ఉంది, అది మనకు వచ్చే వరకు మనం హ్యాపీగా లేమంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండం. మనకున్న దానిలో హ్యాపీగా ఉండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలిగితే అంతకన్నా లైఫ్ బ్యూటిఫుల్గా ఇంకెలానూ ఉండదు. మీ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను ఎక్కువ చదువుకోలేదు లత, నేను జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్ ఓన్లీ. ఇంటర్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అప్పట్లో లవ్ తక్కువ, చాలా తక్కువ. అలా అని ఏం లేదు, లవ్ కమ్ అరేంజ్డ్ అంటే చూసారు, ఆయనకి నచ్చింది, అడిగారు, చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నేళ్ళకి ఇండస్ట్రీలోకి? అప్పటికి మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి 2 పిల్లలు? నాకు మ్యారేజ్ అయిన వెంటనే పాప. ఓకే. పాప తర్వాత ఇమీడియట్లీ 1 year గ్యాప్లో బాబు. బాబు 1 year అలా 1 year 1.5 year ఉంటాడు, నేను ఇండస్ట్రీకి రావడం. ఏ ఇయర్ అన్నది ఏమన్నా ఐడియా ఉందా? 92, 91. ఓకే. ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణం అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్లు చాలా జరుగుంటాయి, అసలు మామూలుగా కాదు. అలానే ఆనందం ఉంది, బాధ, అన్నీ అంటే మనది మనకు ఉంటుంది కంపల్సరీ. మీకు దీనిలో ఏంటంటే స్వీట్ మెమరీస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అవార్డ్స్ వచ్చినప్పుడు మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, అందులో మీకు అంటే చాలామందికి తెలుసు ఇవన్నీ అవార్డ్స్ అని. అసలు ఋతురాగాల టైంలో మీరు ఒక అంటే ఆ సీరియల్లో మీకు చాలా కీలక పాత్ర. ఏంటంటే నాకు తెలుసు అప్పుడు అందరు అనేవాళ్ళు మధుమణి మానేసి ఋతురాగాల మధుమణి అనే. ఇప్పటికీ కావేరి అనే ఒక ఋతురాగాల్లో నా క్యారెక్టర్ నేమ్ ఏదైతే ఉందో కావేరి అని, అదే పేరు మాక్సిమం ఇప్పటికి పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా అమ్మ కావేరి బాగున్నావా అంటారు. శేఖర్ కమలా గారు అయితే ఎప్పుడు కావేరి అని పిలుస్తారు, మధుమణి అని పిలవలేదు ఆయన. నేను అమెరికా వెళ్ళినా కావేరి అనే అంటారు తప్ప మధుమణి అంటే ఎవరికి సరిగ్గా తెలియదు. అంటే సీరియల్ టైటిల్తోనే ఎక్కువ పాపులర్ అయ్యే టైంలో ఉండేవారు కదా. బట్ ఇంత ప్రయాణంలో మీకంటూ స్వీట్ మెమరీగా అంటే బాగా బెస్ట్ అనిపించింది ఏదన్నా ఉందా? ఇది సినీ ఇండస్ట్రీ కెరియర్లో? సినీ ఇండస్ట్రీ కెరియర్లో బెస్ట్ అంటే ఫస్ట్ మనం కెమెరా ముందుకు రావడం అనేదే బెస్ట్. అసలు ఆ ఛాన్స్ రావడం అనేది ఎంతమంది ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తుంటారు ఈ ఇండస్ట్రీకి రావాలని. అలాంటిది అది రావడం అనేది బెస్ట్ మెమరీ. ఎంటైర్ నా జర్నీ ఋతురాగాలు అంటే గొప్ప సీరియల్ మంజులా నాయుడు గారితో వర్క్ చేయడం అనేది టీవీ కెరియర్లో నాకు బెస్ట్ మెమరీ. అది ఎందుకంటే దానికి ముందు సింగిల్ ఎపిసోడ్స్ లేకపోతే 13 ఎపిసోడ్లు ఇలానే ఉండేది. జెమినీకి ఫస్ట్ 52 ఎపిసోడ్లు సీరియల్ స్టార్ట్ చేసేటప్పుడు అందులో నేనే హీరోయిన్. 52 ఎపిసోడ్లో కూడా 2 సీరియల్స్, ఒకటి శభాష్ బేబీ అల్లాన్ శ్రీధర్ గారితో, ఇంకొకటేమో మా నాన్నకి పెళ్ళి అని చిన్నా గారి పక్కన హీరోయిన్ గా. 2 సీరియల్స్ కూడా 52 ఎపిసోడ్స్ ఫస్ట్ జెమినీకి. అలాగే ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో
డైలీ సీరియల్లో నేను హీరోయిన్గా చేశాను. అంటే నా క్యారెక్టర్ పెరిగిన తర్వాత రూపాదేవి గారు అవుతారు. అవును, కరెక్ట్. అదే అన్నది ఇంకా స్వీట్ మెమరీ. ఓకే. తర్వాత ఇంత పెద్ద డైరెక్టర్స్, ఇంతమంది డైరెక్టర్స్ ఎంతమంది వర్క్ చేశాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవివి సత్యనారాయణ గారు, తర్వాత శేఖర్ కమల గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, కృష్ణవంశీ గారు, కొరటాల శివ, తర్వాత ఆదిత్య, మన తన పేరేంటి, మన ప్రొడ్యూసర్ వర్షం ప్రొడ్యూసర్ గారు, ఎంఎస్ రాజు గారు, తర్వాత సో మెనీ రాజా వన్నన్ రెడ్డి గారు, సో మెనీ డైరెక్టర్స్, ఎంతమంది మంచి మంచి డైరెక్టర్స్ చేశారు. సంథింగ్ మనకు అనిపిస్తుంది అంటే డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్లో బెస్ట్ నీకు ఎవరు చాయిస్ అని నేను అడగను కానీ, బట్ ఈ క్యారెక్టర్ నాకు చాలా 100% సాటిస్ఫాక్షన్ ఉంది అనే టైప్ క్యారెక్టర్ మూవీస్లో మీకు ఎక్కడ అనిపించింది? మూవీస్లో నాకు అంటే కొన్ని హార్ట్ టచ్ ఉంటాయి కదా, జనరల్గా కంపల్సరీ ఉంటాయి. అంటే నాకు ఫస్ట్ మదర్గా నేను చేసిన సినిమా గోదావరి. యా. దశరథ్ గారితో వర్క్ చేశాను. సంతోషం దశరథ్ గారితో వర్క్ చేసిన తర్వాత దశరథ్ గారు, తర్వాత ఒకరికొకరు అని సీరియల్ రసూల్ ఎల్లోర్ డైరెక్టర్ తేజ గారితో వర్క్ చేశాను, ఫ్యామిలీ సర్కస్. ఇది అయిపోయిన తర్వాత నేను ఒక 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాను, సినిమా చేయలేదు. టీవీ సీరియల్స్లో బాగా బిజీగా ఉండే నేను. అంటే టీవీస్ వదులుకొని మనం సినిమాకి వెళ్ళిపోయి వీళ్ళు డేట్లు బ్లాక్ అయిపోతున్నాయని గోల్ పెట్టి దీనివల్ల ఎందుకులే అని టీవీస్లో ఉండిపోయాను. తరువాత 5 ఏళ్ల గ్యాప్ తర్వాత నాకు వచ్చిన ఆపర్చునిటీ గోదావరి సినిమా. అప్పుడు మదర్ క్యారెక్టర్ అనుకుంటున్నాం. అంటే నేను అప్పుడే మదర్ చేయట్లేదండి అన్న. లేదు బాగుంటుంది మీరు చేస్తే అనేసి అన్నారు. నాకు కూడా అనిపించింది. ఇంకా టీవీ సీరియల్స్ హీరోయిన్ అయిపోయింది, టీవీ సీరియల్స్కి మదర్కి ఇంకా షిఫ్ట్ అవుతున్నాను. గోదావరి క్యారెక్టర్ చేస్తున్నప్పుడే అది ఇంకా ఫినిష్ అవ్వలేదు. నాకు దుర్గా ఆర్ట్స్ సేమ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ కంపెనీ నుంచి రాఖీ సినిమాకి పిలుపు వచ్చింది. వాళ్ళే పిలిచారు. వెళ్ళినప్పుడు కృష్ణవంశీ గారిని ఫస్ట్, అంటే కృష్ణవంశీ గారు ఎన్ని మంచి హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఆయన చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. మాట్లాడుతుండగా ఎన్టీఆర్ ఫిలింలో మీరు నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటే, నెగిటివ్ క్యారెక్టర్ నాకు ఇవ్వాలని అనిపించిందా అని నేను అనుకున్నా. అంటే టీవీ సిరీస్లో చేశాను అని అన్నప్పుడు ఆయన లేదు బాగుంటుంది మీరు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎన్టీఆర్ గారు సో కాంబినేషన్, మంచి కాంబినేషన్. అది చేస్తున్నప్పుడు ఇంకా వరుసగా ఆట ఇలియానా మదర్గా చేశాను, మీరా జాస్మిన్ మదర్గా మా ఆయన చంటి పిల్లాడు బెక్కం వేణుగోపాల్ గారిది, తర్వాత అష్టాచెమ్మ. వరుస ఫ్లో, ఓ పక్క టీవీ సిరీస్ జరుగుతూనే ఉంది, ఓ పక్క సినిమాలు జరుగుతూనే ఉంది. ఓకే, చాలా అంటే చాలా ప్రయాణం చేస్తారు. అలానే ఈ సినిమాలో ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు పేరు తెచ్చింది. రాఖీ చూస్తే ఎవరికైనా నేమ్స్ వచ్చాయి కానీ అంటే జనరల్గా కంపల్సరీ ఆర్టిస్ట్ మనసు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ సీన్ రాబట్టి నేను చాలా బాగా చేయగలిగాను, నాకు మంచి ఆఫర్ వచ్చింది. గోదావరిలో సెకండ్ హాఫ్లో ఉండే సీన్ అందరికీ నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది చాలా. అమ్మాయి నా దగ్గర అది చాలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్ డాటర్ మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో రాఖీ చేసేటప్పుడు నేను ఆ సీన్, ఆ అమ్మాయిని కిరోసిన్ పోసి కాల్చే సీన్ చేస్తున్నప్పుడు నాకే ఎంత దీనిగా ఇబ్బంది. వంశీ గారు కొట్టండి, మీరు కొట్టరేంటండి అంటే, సార్ నా వల్ల కావట్లేదండి అనేదాన్ని. అంటే మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం కదా. సో నాకే ఆ సినిమా ఎప్పుడు చూసినప్పుడు కూడా అన్నిటికన్నా నాకు ఎమోషన్ టచింగ్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఇంకా కిరోసిన్ పోసే టైంలో ఎన్టీఆర్ గారు వచ్చి డోర్ కొట్టి 5 లక్షలు చేతిలో పెడతారు. అది తీసుకున్నాకైనా వదిలేయచ్చు కదా అమ్మాయి. ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ మూవీ చూసినప్పుడు వస్తుంది. అది మరీ దారుణమైన సిచ్యువేషన్ అని ఫీలింగ్ అనిపిస్తుంది. అలాగే అష్టచమ్మకి వస్తే క్లైమాక్స్ సీన్లో అన్ని సంవత్సరాలుగా తప్పైన కొడుకు, ఆ సినిమా చేసిన వెంటనే డైరెక్టర్ గారు కానీ నాని కానీ అందరూ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా నాకు ఆర్ఆర్కి స్కోప్ ఇచ్చారు, మీరు బాగా ఫీల్ అయ్యారు, ఏడ్చారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి. ఇప్పుడు నేను చేసిన సినిమాలో కేర్ ఆఫ్ గోదావరి అని రిలీజ్కి ఉంది. ఆ సినిమా కంప్లీట్ నేటివిటీ క్యారెక్టర్, ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది కంప్లీట్. అలాగే నీరాజనం అని ఇప్పుడు రిలీజ్కి ఉంది, షాపింగ్ మాల్ హీరోగా ఉన్నారు తను. ఇంకా ఒరిస్సా హీరో సవిజాజీ, వాళ్ళకి మదర్ చేశాను నేను. అది కూడా నేటివిటీ, ఫుల్ ఎమోషన్ టచింగ్ ఉంటుంది క్యారెక్టర్స్. వెరీ గుడ్. ఓకే, ఇంకా ఎవరితో ఇప్పుడు చాలా మంది హీరోస్తో, చాలా మంది న్యూ అప్కమింగ్ వాళ్ళతో యాక్ట్ చేశారు కదా.
జనరల్గా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరు ఇచ్చే ఏమన్నా సలహా అంటే సంథింగ్ సజెషన్ ఏదైనా ఉందా? ఇప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇస్తామని అసలు అలానే అనుకుంటే కష్టం కదా. ఇప్పుడు మనం లొకేషన్కి వెళ్ళినప్పుడు నీకు గుర్తుందా, మనం లొకేషన్కి వెళ్ళినప్పుడు అంటే అలానే కాదు, సీనియర్స్ యాక్ట్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం. సీనియర్స్ ఎలా డైలాగ్ చెప్తున్నారు, టైమింగ్ ఎలా తీసుకుంటున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని మానిటర్ ముందు నించుని కూర్చోకుండా కూడా మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పగలంటే ఒకప్పుడు నటన ఉండేది, ఇప్పుడు ఓన్లీ బిహేవియరే కదా క్యారెక్టర్స్. బిహేవియర్ అంటే ఏముంది, క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ట్రెండ్ సెక్టర్ కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడుండే ట్రెండ్కి తగ్గట్టుగానే ఉంటున్నాయి. ఓకే, అంటే ఏమన్నా ఇది నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పే విధంగా ఉందంటావా? ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా కానీ, ఆర్టిస్ట్ అనే కాదు ఏ పర్సన్ అయినా కానీ లైఫ్లో నేర్చుకోవాల్సింది డిసిప్లిన్ లత. ఎవరికైనా కానీ డిసిప్లిన్ ఒకటి, టైం సెన్స్ ఒకటి, ఈ రెండు ఉంటే ఎవరికైనా లైఫ్ అలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు కనిపిస్తుంది అప్పుడప్పుడు, నీకు కొన్ని చోట్ల నువ్వు సెట్కి వెళ్ళినప్పుడు కొంచెం వీళ్ళు కొత్త వాళ్ళు డిసిప్లిన్ లేరు అనిపిస్తుంది. అనిపించినప్పుడు నువ్వు ఎవరికైనా ట్రై చేసావా, అంటే సాఫ్ట్గా చెప్పడానికి ఇలా ఉంటే బాగుంటుంది యాజ్ ఏ? చాలా మందికి కొత్తగా వచ్చే అమ్మాయిలు అంటే కొందరు ఏంటంటే వచ్చి మింగల్ అవ్వడానికి కొందరు ఇబ్బంది పడతారు. అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే కొత్త అమ్మాయిలు సీనియర్స్ అందరూ ఉన్నారు వచ్చి వాళ్ళలో కూర్చోవడానికి ఇబ్బంది పడటమో చేయటమో, దూరంగా కూర్చోవటమో చేస్తారు. సో నేనే వెళ్ళి విష్ చేసి మాట్లాడి, నేనేం చెప్తానంటే నలుగురు కలిసి ఒక సెట్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఒక సీన్ వచ్చేటప్పుడు ఆ ఎమోషన్స్ పండించడానికి కానీ, ఆ ఫీల్ అవ్వటానికి కానీ చేయడానికి బాగా ఇంటిమేసి బాగుంటే సీన్స్ ఇంకా బాగా వస్తాయి. అంటే దట్టు ఇంకోటి ఏంటంటే మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మన సెట్టే మన ప్రపంచం. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఇళ్ళు పిల్లలు బాధ్యతలు అన్నీ ఉంటాయి. కానీ అట్లీస్ట్ ఆ సెట్ ప్రపంచంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నంత వరకు సరదాగా కలిసి ఉంటే అదే మనకి ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది. అదే మంచి ఎనర్జీ. మనకి రీఫ్రెష్ అంటే వేరేగా రానవసరం లేదు, అదే మనకి. ఎందుకంటే రోజుకో సెట్కి వెళ్తాం, రోజు కొత్త ఆర్టిస్టులు కలుస్తారు, కొత్త యూనిట్ సభ్యులు కలుస్తారు, కొత్త లొకేషన్స్ ఉంటాయి, కొత్త డైరెక్టర్స్ ఉంటారు, కొత్త కాస్ట్ క్రూ ఉంటుంది. వాళ్ళని కలిస్తే చాలా రీఫ్రెష్మెంట్ అదే ఉంటుంది, ఇంకా వేరేగా అవసరం లేదు. ఓకే, ఇప్పటి వరకు ఇంకా వీళ్ళతో చేస్తే బాగుండు అని ఎవరైనా డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ హీరోయిన్, అసలు ఫస్ట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? నా ఫేవరెట్ హీరో అంటే ఆల్ టైమ్ చిరంజీవి గారే. ఎప్పుడు చిరంజీవి గారే. సో పాత సినిమాలు ఏఎన్ఆర్ గారు. ఓకే. ఎన్టీఆర్ గారితో వర్క్ చేసే అదృష్టం నాకు లభించలేదు, కానీ ఏఎన్ఆర్ గారితో పనిచేసే అదృష్టం దొరికింది. ఓకే, ఇప్పుడు న్యూ హీరోస్ ఎవరు మరి? న్యూ అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్, ఆయనతో వర్క్ చేశాను, చాలా హ్యాపీ. మిర్చి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరు. ఎన్టీఆర్ గారు చూస్తే డైలాగ్ డిక్షన్ ఎంత బాగుంటుంది. ప్రభాస్ అంటే కట్అవుట్ చూస్తే కొనేయాలి డ్యూడ్ అని కొరటాల శివ గారు రాసిన డైలాగ్ ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. నాని అంటే ఇంకా నాకు అదేంటో ఇంట్లో అబ్బాయి ఫీలింగ్, అందులో ఫస్ట్ సినిమా కొడుకుగా యాక్ట్ చేయడమో ఏంటో. హీరోయిన్స్ లో అంటే చాలా సావిత్రి గారు చెప్పేశారండి. కాదు, సావిత్రి గారు ఇంకా స్టాండ్ బై నాకు. ఇంకా ఆవిడ తప్ప ఫ్రేమ్ లోంచి ఎవరు రారు. సావిత్రి గారి తర్వాత ఆ సెక్టర్ లో నచ్చే హీరోయిన్స్ అంటే శ్రీదేవి గారు, తర్వాత రమ్యకృష్ణ అండ్ సౌందర్య. వెరీ గుడ్. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికల్లా నిత్య మీనన్, అనుష్క ఎన్ని వేరియేషన్ క్యారెక్టర్స్ చేస్తారు. తను లైవ్ లో కూడా షీఈస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ స్వీట్ గర్ల్. స్వీటీ అని వాళ్ళ మదర్ ఫాదర్ ఎందుకు పెట్టారో పేరు తెలియదు, కానీ నిజంగా షీఈస్ రియల్లీ స్వీట్. వెరీ గుడ్ కమ్యూనికేషన్స్ అంటే చాలా బాగా అందరితో చాలా కలుపుగా ఉంటాయి. నాతో ఇలియానా కూడా అలాగే ఉండేది. చాలా అసలు సొంత పిల్లల వచ్చి ఇలా ఒళ్ళో కూర్చునేది అంత ఇష్టంగా. సో తను కూడా మంచి డిసిప్లిన్ గర్ల్. సో నిత్య మీనన్ ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ లో నిత్య మీనన్ కూడా సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సమంత అంటే షీఈస్ వెరీ బబ్లీ గర్ల్. అమ్మాయి నచ్చింది ఎవరికి చెప్పండి. తమన్నా అంటే తన డాన్స్ గ్రేస్ కానీ, తన నాకు తమన్నాలో
యాటిట్యూడ్ నచ్చుతుంది. అంటే తను యాక్ట్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్లో యాటిట్యూడ్. ఓకే, ఇప్పుడు ఇంతమందితో యాక్ట్ చేస్తారు కదా, ఇంకెవరితో వీళ్ళతో యాక్ట్ చేస్తే బాగుంది అన్న సందర్భం ఉందా? ఎవరైనా అంటే మీ లిస్ట్లో యాక్ట్ చేయని వాళ్ళు, అంటే మీకు హీరోయిన్సా? హీరోయిన్ కానీ హీరో కానీ. హీరోయిన్ సమంతతో వర్క్ చేయలేదు నేను, తమన్నాతో వర్క్ చేయలేదు. వర్క్ చేయాలని ఉంది, ఎప్పుడు వస్తుందో ఛాన్స్ చూస్తున్నాను. హీరోస్ అంటే అల్లు అర్జున్తో వర్క్ చేయలేదు. ఫెంటాస్టిక్ డాన్సర్ అయినా చాలా ఇష్టం. నా మేనకోడలికి చాలా ఇష్టం. అల్లు అర్జున్తో వర్క్ చేయలేదు, రామ్ చరణ్తో వర్క్ చేయలేదు. ఇప్పుడు ఉన్న యంగస్టర్స్ లో ఈ బ్యాచ్ ఎవరితో వర్క్ చేయలేదు. చేయాలని ఉంది వీళ్ళందరితో. అఫ్ కోర్స్, అదేంటది చేయాలని ఉంది ఏంటి, మన డ్రీమే అది కదా. అలా అది బయటకు వస్తుందని డ్రీమ్ వస్తుందని చేయాలని ఉందా అని అడుగుతాం. ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అంటే ఇలా నచ్చారు అలా నచ్చలేదని కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క గొప్ప హ్యూమర్ బీయింగ్ ఉంటుంది. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.